ఫిబ్రవరి 1వ తారీఖు ఆదివారం నాడు మన ఏలూరు ప్రజలందరూ కూడా మన పడమవీధి గంగానమ్మ, ఆది మహాలక్ష్మి, వినుకొండమ్మ, పోతురాజు బాబుల కుంభం కాబట్టి ఆ రోజు తెల్లవారుజామున కుంభం కార్యక్రమం ఉంటుంది. కానీ 50 మంది భక్తులు కూడా అడుగుతున్నది ఏంటంటే అమ్మవారికి ఏ నైవేద్యం అయితే చెల్లించుకోవాలని అనుకుంటున్నారు అనేది తెలియక ఇబ్బంది పడుతున్నారు. మనం అమ్మవారికి ఆ రోజున ఈ 3 నెలలు అయితే ఏదైతే ముద్రికలు వేసామో, ఫస్ట్ ఆది మహాలక్ష్మి, తర్వాత పోతురాజు బాబు, తర్వాత గంగానమ్మ, తర్వాత వినుకొండ అంకమ్మ, ఈ 4 ముద్రికలను కూడా ఇంట్లో పెట్టుకొని అది కూడా పడవట దిశగా మనం ముద్రికలు పెట్టుకోవాలి. తూర్పు నుంచి పడవటకి దండం పెట్టుకుంటాం. అలాగే అమ్మవారికి 2.5 కేజీల బియ్యంతో అన్నం వండి పెసరపప్పుని ముద్దపప్పుగా ఉండాలి. 9 బూర్లు, 9 గారెలు, పాలకాయలు, అప్పాలు, తదుపరి చనివిడి, వడపప్పు, పానకం, పరవన్నం, అదేవిధంగా అమ్మవారికి ములగాకుతో తెలగపిండి కూర, అలాగే తినేవారు ఉంటే దాంట్లో చేపల పులుసు తలా తోక అంటే గంగానమ్మకి ఎంతో ప్రీతికరమైనది, లేదా మెత్తల కూరన్న వండి పెట్టచ్చు. అమ్మవారికి పైన ముద్దపప్పు అన్నం రాసి కింద 3 పల్లెల్లో 3 ఇస్రాకులు లేసి దాని మీద 2.5 కేజీల అన్నాన్ని సమానంగా ఉంచుకొని, అదేవిధంగా దాని మీద ముద్దపప్పుని పెట్టి దాని మీద గండదీపం అంటే పిండిలో బియ్య పిండిలో బెల్లం వేసి పాకం తిప్పి ఒక జ్యోతి కింద తయారు చేసి, అలాగే 3 పల్లెల్లో 3 జ్యోతులు ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాజన చేసుకొని మన ఇంట్లో నైవేద్యం చెల్లించుకొని 5 కొబ్బరికాయలు కానీ 2 కొబ్బరికాయలు కానీ కొట్టి అమ్మవారికి నివేదన చేసి ఇంట్లో కళ్ళు కానీ మజ్జిగ కానీ చల్లవారు పోసుకోండి. ఆ చల్లవారు పోసుకున్నాక ఒక దీపాన్ని మన ఇంట్లో ప్రసాదం కింద అన్నం పళ్ళ్యాన్ని ఉంచుకోవాలి. అలాగే చేప తలకాయ తోక ఉన్నది గంగానమ్మది కాబట్టి దాన్ని మన కుంభం మీద వేసుకోవాలి. అలాగే ఇంకో 2వ పళ్ళ్యాన్ని మనకు ఇంటి శాఖలుంటే శాఖలకు కానీ, లేకపోతే ఆ పళ్ళ్యాన్ని కూడా నైవేద్యాన్ని తీసుకొచ్చి కుంభం మీద పోయాలి. అందుకని ప్రజలందరూ కూడా దీన్ని శ్రద్ధగా ఆలకించి అందరూ కూడా బంధుమిత్రుల మధ్యన సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నా. అలాగే అమ్మవారికి కుంభాన్ని తెచ్చేటప్పుడు పసుపు, కుంకుమ, చీర, కొబ్బరికాయ ఈ పళ్ళ్యాన్ని కవర్లో క్యానుల్లో కాకుండా ఒక పళ్ళెంలో చక్కగా అమ్మవారి నివేదనని చదురుకొని 3 ఇస్రాకులు కానీ 2 ఇస్రాకులు కానీ వేసుకొని అన్నాన్ని 2 బిళ్ళల్లో ఉన్న అన్నాన్ని చదురుకొని ఆ దీపం వెలుగుతూ ఉండగా అమ్మవారిని గడప దాటించి కుంభం దగ్గర నైవేద్యం వడ్డించి అమ్మవారి బండారు పెట్టించుకొని వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం.